ఈ ఒప్పందాలే తేగడం లేదు కనుక యుద్ధం అయితే ఇప్పుడంత రావద్దని నేను అనుకుంటలేను. మొండికేశారు ఇప్పుడు అమెరికా తన స్వార్థం మానుకొని ఒకవేళ నాకు ఉక్రెయిన్ మన అధ్యక్షుడిని కొంచెం ఒప్పించి ముఖ్యంగా పుతిన్ ఒప్పించే ప్రయత్నం చేసినప్పుడు అది సాధ్యమవుతుంది. పుతిన్ ఒప్పుకుంటాడా అంటే కొంత అవకాశం ఉందంటున్నాను. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని చెప్పి భారత్ను కట్టడి చేయగలిగారు, కానీ చైనాను కట్టడి చేయలే కదా. అన్నిటికంటే ఇప్పుడు రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు తీసుకునేది మన చైనాని. తీసుకొని మొన్నటిదాకా మన భారత్ అన్నాడు, కానీ చైనా తను ఏం చేస్తుంది అంటే తను వాడుకుంటుంది, చాలా దేశాలు సప్లై చేస్తుంది. అందుకని ఇప్పుడు మెల్లమెల్లగా మనకు వెనిజులా నుంచి మనం కొనమని చెప్తే మనకు తక్కువ ఎక్కడ వస్తే అక్కడ కొందాం అనుకుంటున్నాం మనం. వాళ్ళ యుద్ధం వల్ల మనకు లాభపడ్డం. దాదాపు $5 లక్షల 5 లక్షల కోట్ల మనకు డబ్బులు, $5 లక్షల మనకు విదేశీ మార్కెట్ మిగిలింది మనకు, ఏది రష్యాతో సప్లై చేసుకోవడం వల్ల. మనకు వెనిజులాతో చేసుకుంటే ఇంకా చీప్ వచ్చింది అనుకోండి, మనకు పర్వాలేదు కదా. కాకపోతే మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే శాలిని గారు, ఈ రెండు దేశాలకు మనం సమాన దూరం పాటిస్తున్నాం, సమాన దగ్గర పాటిస్తున్నాం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత్ ఏమంటలేడు. అట్లాగే రష్యా అధ్యక్షుడు అయితే మనకు రష్యా మొదటి నుంచి మన మిత్రుడు. యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు కానీ, ఏది మనకు యునైటెడ్ స్టేట్స్ మన సోవియట్ రష్యా ఉన్నప్పుడు కానీ, తర్వాత యూనియన్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇటు పక్కన మనకు ఇప్పుడు విడిపోయిన రష్యా కూడా మనకు ఆనాడు మిత్రులే, ఈనాడు మిత్రులే. కనుక రెండు దేశాల అధ్యక్షులు మనకు వ్యతిరేకంగా లేరు. కానీ రెండు దేశాల అధ్యక్షులు అమెరికాకు అనుకూలంగా కూడా లేరు అంటున్నాం. జెలెన్స్కీ వాదనలు జెలెన్స్కీ ఉన్నాయి అమెరికా మీద, ఆయన అభ్యంతరాలు అమెరికా మీద ఆయనకున్నే ఉన్నాయి. ఎట్లా పుతిన్ ఎట్లాగో అభ్యంతరం వ్యక్తం చేస్తాడు? ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోని అతి పెద్ద విస్తీర్ణం ఉన్న భూభాగము ఉన్న మన దేశంగా రష్యా. ఇప్పటికి 18 దేశాలు విడిపోయాక కూడా రష్యా భూభాగం పెద్దది. కాకపోతే జనాభాలో 8వ స్థానంలో ఉన్నారు, కానీ రష్యా భూభాగం అయితే పెద్దదే కదా. అట్లాగే ఒకనాడు అంతరిక్షంలోని మొట్టమొదటి అంతరిక్షాన్ని మన నౌకను పంపింది సోవియట్ రష్యా, అమెరికా కన్నా ముందు. అట్లానే మానవ సహిత దాన్ని పంపింది రష్యా. అందుకనే సాంకేతికంగా చూస్తే అమెరికాకు ధీటుగా ఇవాళ రక్షణ రంగంలో 2వ స్థానంలో ఉన్నది. ఊపర్ శర్వాణి అందరి పరేషాని ఉన్నా కూడా ఎన్ని రోజులు వాళ్ళ చమురు నమ్ముకుంటారో, చమురు అమ్ముకుంటారో రెండు అంటున్నాను నేను. అప్పటి వరకు కూడా సోవియట్ రష్యా పెత్తనాన్ని ప్రపంచం దూరం చేయలేదు అంటున్నాను. వాళ్ళ భద్రతా మండలి 5 దేశాలలో మన శాశ్వత మన వీటో హక్కు ఉన్నది సోవియట్ రష్యాకు ఉన్నది. భద్రతా మండలి ఏ తీర్మానం చేసినా సోవియట్ రష్యాకు అనుకూలంగా చైనా కూడా వీటో ప్రయోగించే అవకాశం ఉంది. కనుక అమెరికా సోవియట్ రష్యాని ఏం చేయలేదు. కాకపోతే చిన్న దేశాన్ని పట్టుకొని ఇవాళ వాళ్ళకి మద్దతు ఇస్తూ పెద్ద దేశం మీద దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. దాడి పెద్ద దేశం చేసిందా చిన్న దేశం చేసిన సమస్య కాదు. ఈ దాడిలో ఉభయ కుశలోపరి అనే పరిస్థితి లేదు అంటున్నాను. ఇద్దరికి నష్టం జరుగుతుంది. పోరు నష్టం పొందులాభం అన్నట్టు రెండు దేశాలు నష్టపోతుంది. సోవియట్ రష్యా కూడా తక్కువే నష్టపోలే. చాలా వరకు ఉక్రెయిన్ అమెరికా ఆయుధాలు సప్లై చేసింది. అమెరికా ఆయుధాల వల్ల సోవియట్ రష్యాలో కూడా చాలా మానవహరణ జరిగింది, వేల మంది చనిపోయారు. ఇటీవలనే మనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక మాట చెప్పారు, 55,000 మంది అఫీషియల్ చెప్తున్నాడు ఆయన, మా దేశంలో పౌరులు చంపింది సోవియట్ రష్యా అని చెప్తున్నాడు. అందుకని ఈ యుద్ధం నా ఉద్దేశం మంచిదే. ఆపుతాననే ప్రతిజ్ఞ కానీ, ఈ 4 నెలల ఆపాననే ఏదైతే తపన పడుతున్నారో ట్రంప్ ప్రయత్నాన్ని మనం అభినందించాల్సిందే, అంగీకరించాల్సిందే. కానీ అవుతుందన్న నమ్మకం నాకు లేదమ్మా. 4 ఏళ్ళుగా చూస్తున్నాం కదా, కొంచెం ముందుకు వెనక్కు, అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగా చర్చలు ముందుకు పోతాయి, మళ్ళీ వెనక్కి వస్తాయి. నాకు 20 సూత్రాల పథకం వచ్చిన తర్వాత 20 సూత్రాల్లో ఒక 2 మేజర్ గొప్పకపోయినా సరే కొంచెం వాళ్ళు వెనక పోతాం అనుకున్నా. కానీ అంటే ఇద్దరు కూడా మొండికేసి మేము స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు విడిచిపెట్టామని సోవియట్ రష్యా, ఉక్రెయిన్ లోని మా ప్రాంతాలను ఖచ్చితంగా ఈ మాకు విడిచిపెట్టాలని మన ఉక్రెయిన్, ఈ రెండింటి మధ్యన మరి మరి ట్రంప్ ఏం చేస్తారో చూద్దాం. యా సార్, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం.